సినిమా చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి అబ్బాయి నాకు ఎందుకు దొరకలేదని బాధపడుతుంది ఖచ్చితంగా. బోయా వచ్చి నేను ఒక లాజికల్ గ్రౌండెడ్ మూవీ తీద్దాం అనుకుంటున్నాను రా అంటే వినడానికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఈ సినిమాలో హీరో ఒక గొప్ప ప్రేమికుడు అంటే కూడా వినడానికి అంతే ఆశ్చర్యంగా ఉంటది. అసలు ఏ అమ్మాయి సార్, ఏ అమ్మాయి ఈ సినిమాలో ఉన్న హీరో క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యి అలాంటోడే నాకు భర్తగా రావాలని కోరుకుంటా చెప్పండి. సినిమా స్టోరీ ఏంటంటే మన హీరోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ మనోడికి సాయం చేయడానికి సామాన్లు దింపడానికి ఎవరు లేని టైంలో హీరోయిన్ వచ్చి హెల్ప్ చేసిన పాపానికి అక్కడి నుంచి అమ్మాయిని స్టాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడ కుక్కలా వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంట్లోకి వెళ్ళిపోతాడు, ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుంటాడు. అండ్ వాళ్ళ ఇంటి బయట ఆరేసుకున్న బట్టలు కూడా తీసుకొచ్చి ఒంటి మీద వేసేసుకుంటాడు. చూసారా ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత హానెస్టీగా ఉందో? ఎవరు సార్, ఏ అబ్బాయి ఎలా ఉంటాడు చెప్పండి? ఇటువంటి అబ్బాయిలు ఉంటే అసలు ఈ అమ్మాయిలు వదులుతారో చెప్పండి? అస్సలు వదలరు. అటువంటి అబ్బాయి కోసం మన హీరోయిన్ ఆడి దగ్గరికి వెళ్ళి, ఓకే నాతో రొమాన్స్ చేయాలంటున్నావు కాబట్టి చేస్తా, దాని తర్వాత నేను డిస్టర్బ్ చేయకూడదని ఒక డీల్ ఎట్టుకుంటది. పోతే దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఈ ప్రేమ కథలో విలన్ ఎవరు అని తెలుసుకోవడమే ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా డైరెక్టర్ మీద ఒక RX100 ఒక అర్జున్ రెడ్డి సినిమాల ప్రభావం 100% ఉంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో మాట్లాడుతుంటే మనకి RX100 లో కార్తికేయ ఛాయలు, ఇటు నుంచి అర్జున్ రెడ్డి సినిమాలో మన విజయ్ దేవరకొండ ఛాయలు పుష్కలంగా కనబడుతూ ఉంటాయి. పోతే వాళ్ళు అలా బిహేవ్ చేయడానికి వాళ్ళ వెనకాల ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది అండ్ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. ఈ సినిమాకి వచ్చేసరికి ఏ క్యారెక్టరైజేషన్ ఉండదు, ఏ బొక్క ఉండదు. ఆడు చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా అమ్మాయిని చూస్తే పిచ్చెక్కిపోతాడు ఆ అమ్మాయి కోసం. పోతే ఆ చిన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయినే పెద్ద ఎదిగిన తర్వాత మన హీరోయిన్, కానీ తెలియకుండానే 2 సార్లు కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సారీ, ప్రేమ అనకూడదు, కామం. కామం అంటే కరెక్ట్ గా ఉంటది. ఎందుకంటే మన హీరో హీరోయిన్ చూసిన వెంటనే అడిగే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? నిన్ను ప్రేమిస్తున్నానని కూడా కాదు, నీతో రొమాన్స్ చేయాలని ఉంది అని. ఎక్కడ పడితే అక్కడ టార్చర్ పెడతాడు హీరోయిన్. బట్ క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత హీరో గొప్పోడు, గొప్ప ప్రేమికుడు, అసలు తోపు ప్రేమికుడు. ప్రేమలో గొప్పతనం ఉంటది, అది గెలిపించేస్తుంది ప్రేమికుల్ని అన్నట్టు మెసేజ్ ఇస్తారు లాస్ట్ లో. దీనికి మళ్ళీ లాస్ట్ లో ట్విస్ట్ ఒకటి, ఇక్కడ హీరోయిన్ కి ఇంకో ఆప్షన్ లేక హీరో దగ్గరికి వెళ్ళినట్టు ఉంటది తప్ప హీరో ప్రేమకి హీరోయిన్ మెచ్చి హీరో దగ్గరికి వెళ్ళదు. అలాంటప్పుడు ఇది ఒక గొప్ప ప్రేమ కథ ఎలా అయిందిరా? అసలు ప్రేమ కథ కాదు. బట్ ఏ మాటకి ఆ మాట, హీరో సాత్విక్ అర్రక్ కొట్టాడు, చాలా బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూద్దామన్న ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీ ఇష్టం. నాకైతే మాత్రం బేరబుల్ వాచ్.